ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలో ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే వరుస సభలు, రోడ్ షోలతో ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పెందుర్తిలో ఏర్పాటు చేసిన సభలో జనసేనాని ప్రసంగించనున్నారు. మరోవైపు బాబాయ్కి అబ్బాయి రామ్ చరణ్ తేజ్ మద్దతు ప్రకటించారు. ఏపీలో అలుపెరగని పోరాటం చేస్తున్న జనసేనానికి అండగా ఉండేందుకు మెగా పవర్ స్టార్ డిసైడ్ అయ్యారు. పవన్ వెంటే ప్రచారం చేసేందుకు రాజకీయ రంగస్థలంలోకి దూకారు హీరో రామ్ చరణ్. ఇవాళ విశాఖ జిల్లాలో నిర్వహించనున్న అనకాపల్లి, పెందుర్తి సభలలో పవన్తో పాటుగా రామ్ చరణ్ తేజ్ కూడా ప్రచారం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనకాపల్లి నుంచి ఆశలత లైవ్ లో అందిస్తారు. ఆశలత, ఇప్పటికే వరుస సభలు అలాగే రోడ్ షోలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అలాగే నేడు విశాఖలో పర్యటించనున్నారు. అలాగే 2 సభల్లో కూడా ఆయన పాల్గొనున్నారు కదా. ఇక దీనికి సంబంధించి ఓవరాల్గా డీటెయిల్స్ ఏంటి? లక్ష్మి, మరి కాసేపట్లో అనకాపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పరచూరి భాస్కర్ రావుతో పాటు ఎంపీ అభ్యర్థి పాదసారథి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం. చూడొచ్చు, ఎటువైపు చూసిన జన సందోహంతో, జన సైనికులతో మొత్తం స్టేడియం అంతా కిటకిటలాడుతుంది. మనతో పాటు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి పరచూరి భాస్కర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మొన్న 3 రోజుల క్రితం కూడా మీకు సభకు సంబంధించి ఆయన ఒక స్లాట్ కేటాయించారు. మళ్ళీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ రోజు భారీగా బహిరంగ సభ జరుగుతోంది. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ జనసేన అధినేత రావకు? చాలా ఆనందంగా ఉందండి. మొన్న మాయావతి గారు ఆమె రావాల్సిన టైం కన్నా బిఫోర్ వచ్చిన దానివల్ల మీటింగ్ క్యాన్సిల్ అయింది. కానీ ఈరోజు మళ్ళీ మాకు ఆ డేట్ ఇచ్చారు. మొన్న మిస్ అయిన దానికన్నా ఈరోజు ఇంకా హ్యాపీగా ఉంది. ఈరోజు అయితే మాకు టైం కూడా ఎక్కువ టైం ఉండింది కాబట్టి ఈరోజు భారీ ఎత్తున కాన్ఫరెన్స్ లెవెల్లో అందరూ కూడా వస్తున్నారు. మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గాజువాక పోటీ అన్నప్పటి నుంచి ప్రాంతాల్లో చుట్టుపక్కల అన్ని దిక్కుల్లో కూడా మంచి ఊపు అందుకునింది. చాలా బాగుంది. మా పథకాలన్నీ కూడా ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నాయన్న ఫీల్ అవుతున్నారు. అదే రకంగా నేను కూడా ఇప్పటిదాకా ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరు చేయని విధంగా పర్చూరి ముందు చూపు అని చెప్పి నేను ఒక బాండ్ పేపర్ మీద ఇచ్చిన హామీలు అయితే పబ్లిక్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నేను ఇచ్చినట్టే నిన్న మా ఎంపీ గారు కూడా, విశాఖపట్నం ఎంపీ గారు జేడి లక్ష్మీనారాయణ కూడా ఇచ్చారు. ఆయనకు కూడా చాలా బాగుంది. చాలా మంచిగా చెప్తున్నారు. ముందుగానే కమిట్ అయ్యి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఇటాటోల్ని మనం ఎంకరేజ్ చేసి ఓటేసి గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చేసి పెడతారన్న నమ్మకం అయితే ప్రజల్లో బాగుందండి. మరోవైపు ఎంపీ అభ్యర్థి పాదసారథి కూడా మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ సభ ఏర్పాట్లు కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? 3 రోజుల క్రితం సభ ఒకటి క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఈ రోజు ప్రారంభించడం, అదేవిధంగా ఇప్పటికే భారీ జనసందోహం కూడా ఇక్కడ చేరుకున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? 4వ తారీఖున మనకి అనకాపల్లిలో జరగాల్సినటువంటి ప్రచార సభ, ఆ రోజున బీఎస్పీ అధినేత్రి మాయావతి గారు ప్రోగ్రామ్ షెడ్యూల్లో చేంజ్ రావడం వల్ల ఆ రోజున మనకు పోస్ట్పోన్ అయిపోయింది. ఆ రోజున మేమందరం కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేశాం. ఆయన కూడాను అనకాపల్లి ప్రాంతం మీద ఉన్నటువంటి అభిమానంతో ఆరోగ్యం బాగోపోయినా సరే నేను ఖచ్చితంగా వస్తాను అనకాపల్లికి అని చెప్పారు. ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నుంచి బయలుదేరి వైజాగ్ రీచ్ అయ్యారు. వైజాగ్ నుంచి ఇక్కడికి హెలికాప్టర్లో వస్తారు. అంటే అనకాపల్లి ప్రాంతం మీద, ఇక్కడ ఉన్నటువంటి వెనుకబాటుతనం మీద, ఇక్కడ జరుగుతున్నటువంటి వలసల మీద స్పష్టమైనటువంటి అవగాహన పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఈ ప్రాంతం మీద. అందుకనే మనకు ప్రజా పోరాట యాత్ర చేసినప్పుడు కూడాను ఇక్కడ ఉన్న సమస్యల మీద ప్రతి గ్రామానికి కూడా తిరిగినటువంటి పరిస్థితి జనసేన అధినేత ఆ రోజుల్లో కూడా. ఇప్పుడు అలానే మనకి ఇక్కడ ఉన్నటువంటి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చేయడం వల్ల ఆ రోజున తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని మళ్ళీ ఓపెన్ చేయించుకోగలిగాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే ఇక్కడి నుంచి మనకి ఇప్పుడు గాజువాక నుంచి పోటీ చేయటం,
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, ఇక్కడ వలసల నివారణ కోసం చేస్తున్నటువంటి చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తూ ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే రామ్ చరణ్ కూడా వస్తున్నారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్? ఆయన కూడా ఇందులో జాయిన్ అవుతున్నారు అంటే ఇంకా మాకు స్పష్టంగా రాలేదు. రామ్ చరణ్ అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగోలేదని చెప్పని వచ్చిందో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఆ కళ్ళు తిరిగి పడిపోవటం ఇవన్నీ చూసిన తర్వాత రామ్ చరణ్ నేను కూడా వచ్చి మా బాబాయికి తోడుగా ఉండి నేను కూడా చేస్తానని చెప్పని అన్నారు. ఇంకా కార్యక్రమానికి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు మాకు, రామ్ చరణ్ వస్తున్నారా లేదా అని చెప్పని. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఏ నిమిషంలో అయినా రావచ్చు. ఆయన మాకు జనసేనలో ఆయన కూడా ఒక సైనికుడు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నా లేకపోయినా సరే రామ్ చరణ్ గారు ఎప్పుడైనా సరే మా కార్యక్రమం దేనికైనా హాజరవటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారే ఇంకా కొంతవరకు కుటుంబానికి సంబంధించి నేను ఒక స్పష్టమైనటువంటి మీకు ఒక రకమైన విన్నపం చేసినప్పుడే మీరు రండి అని చెప్పని వాళ్ళందరూ కూడా ఆపుతా ఉన్నారు. సో అది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తే అప్పుడు రావడానికి ఎంటైర్ కుటుంబం కూడా రెడీగా ఉంది, మెగాస్టార్ కుటుంబం అంతా కూడాను. అయితే మరోవైపు చూసుకుంటే మనం చూడొచ్చు, అశేష జనసందోహం ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. భారీగా జన సైనికులంతా కూడా ఎన్టీఆర్ స్టేడియంలో మొత్తం కూడా కిటకిటలాడుతూ ఉన్నారు. ప్రస్తుతం మరి కాసేపట్లో మరొక 1 అవర్లో తమ అధినేత, తమ కళల ధీరుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారన్న నేపథ్యంలో మొత్తం జనసందోహం అంతా ఇక్కడ చేరుకుంది. మరొక 1 అవర్లో ఇక్కడ సభ ప్రారంభం కానుంది. దీని తర్వాత ఆయన ఇక్కడ నుంచి పెందుర్తి వెళ్తారు. పెందుర్తిలో జరిగే భారీ బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొనున్నారు. లక్ష్మి, అలాగే ఆశలతో చూసుకుంటే జనసేనానికి ఆరోగ్యం సరిగా లేదు. ఆయన అస్వస్థత ఉండి కూడా అలాగే విశ్రాంతి తీసుకోకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో జన సైనికుల స్పందన ఏ విధంగా ఉంది? అయితే మనం చూసుకుంటే 3 రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురైనప్పటికీ కూడా డాక్టర్లు కూడా సలహా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా విశ్రాంతి అవసరం, ఎండల్లో చాలా ఎక్కువగా తిరుగుతున్న నేపథ్యంలో రెస్ట్ కూడా లేని నేపథ్యంలో విశ్రాంతి అవసరం అని చెప్పినప్పటికీ కూడా ఆయన సమయం చాలా తక్కువగా ఉంది. మరొక 3 రోజులు మాత్రమే సమయం ఉండడం, దీంతో పాటు ఆయన ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తున్నారో గాజువాక నియోజకవర్గానికి సంబంధించిన ప్రధానమైన జిల్లా విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇంకా ఆయన సభలు నిర్వహించిన నేపథ్యంలో సమయం చాలా తక్కువగా ఉండడంతో తన అనారోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఆయన సభల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నేతలు కూడా ఆయన్ని కాదనలేని పరిస్థితిలో ఉంది. అయితే డాక్టర్ల సలహా మేరకు మధ్యాహ్నం 4 గంటల తర్వాత మాత్రమే ఆయన సభల్లో పాల్గొనాల్సిందిగా డాక్టర్లు సూచించిన నేపథ్యంలో మధ్యాహ్నం 4 గంటల తర్వాత మాత్రమే ఆయన సభలకు హాజరవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 3 గంటలకి ఇక్కడికి హాజరు కావాల్సినప్పటికీ మరొక 1 అవర్ అంటే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయనకి ఇక్కడ హాజరయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత ఒక 1 అవర్ తర్వాత అంటే 6:30, 7 o'clock కల్లా పెందుర్తి వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం మీద జన సైనికులు అయితే తమ అధినేత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ప్రశ్నిద్దామంటూ కూడా ఆయన బయటకు వచ్చిన ఆయన విజయానికి దూరంగా, అంటే విజయం ఒక్కటే తమ లక్ష్యం కాదు, ఖచ్చితంగా ప్రశ్నించడం, పోరాటమే తమ జయమంటూ జనసేన అధినేత రావడం అందరికీ చాలా ఆనందంగా ఉంది అని కూడా జన సైనికులు చెప్తున్నారు. లక్ష్మి, అలాగే అసలు చూసుకుంటే ఈరోజు బాబాయ్కి తోడుగా అబ్బాయి కూడా ప్రచారంలో పాల్గొన్నట్లుగా సమాచారం గట్టిగానే అందుతుంది. సో ఈ నేపథ్యంలో జన సైనికులు అలాగే అభిమానుల యొక్క స్పందన ఏ విధంగా ఉంది? అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి తోడు బాబాయికి తోడు అబ్బాయి కూడా తోడవడం అయితే జన సైనికులకు ఒక ఇంత పండగగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రామ్ చరణ్ కూడా ఇక్కడికి వస్తారన్న వార్తలు వచ్చిన తర్వాత జన సైనికుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే వారిద్దరిని మేము హీరోలుగా కాదు, ప్రస్తుతం ఒక జనసేన నాయకులుగా చూస్తున్నాము, రాజకీయ నాయకులుగా మేము వారిని గుర్తిస్తున్నాము. హీరోయిజానికి అతీతంగా మా సమస్యల మీద పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి తోడుగా అబ్బాయి కూడా తోడవడం చాలా ఆనందకరమైన విషయం కూడా చెప్తున్నారు. అయితే రామ్ చరణ్తో మరి కాసేపట్లో వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా జనసేన నేతలు కూడా చెప్తున్న నేపథ్యంలో అభిమానులంతా కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. గత కొద్ది కాలంగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి, కుటుంబ సభ్యులకి నేను చెప్పిందాకా మీరు రావద్దు, నా దాంట్లో పాల్గొనొద్దు ఆయన ఆపుతున్న నేపథ్యంలో ఈసారి అయితే ఖచ్చితంగా ఆయనకి అనారోగ్యంగా ఉండడం, నా సహకారం ఆయనకు అవసరం, బాబాయికి నా సహకారం అవసరం అంటూ అబ్బాయి రావడం కూడా జన సైనికులకి ఒక ఇంత ఆనందాన్ని మిగులుస్తుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ హర్షలత. For more updates, please subscribe 99 TV Telugu.